ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటి పారుదల శాఖ తెలుగంగా పథకం కడప జిల్లా బద్వేల్ తాలూకా బ్రహ్మంగారు మఠం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 1983 ఏప్రిల్ 27 బుధవారం తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎంజి రామచంద్రన్ గారు శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ ఎన్టీ రామారావు గారు అధ్యక్షత వహించారు. ఎన్ శ్రీనివాసరెడ్డి నిర్వహణ కార్యాధికారి ఆంధ్రప్రదేశ్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తెలుగంగా ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టోన్ ఫార్ బ్రహ్మంగారి మఠం బ్యాలెన్సింగ్ రిజర్వేషన్ బద్వేల్ తాలూకా కడప డిస్టిక్ లేడ్ బై శ్రీ ఎంజి రామచంద్రన్ హానరబుల్ CF మినిస్టర్ తమిళనాడు ఆన్ ద 27th April 1985. ఫంక్షన్ ప్రెసిడెంట్ ఓవర్ బై శ్రీ నందమూరి తారక రామారావు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎం శ్రీనివాసరెడ్డి మినిస్టర్ ఆఫ్ వర్క్స్ ఆంధ్రప్రదేశ్. హరే కృష్ణ హరే కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ బ్రహ్మంగారు జీవిత చరిత్ర గోవింద. బ్రహ్మంగారు ఏం చెప్పాడో తెలుసా? కృష్ణమ్మ నా చెంతగా బిరబిరా వచ్చానన్నాడు 400 సంవత్సరాల కిందట. కృష్ణమ్మ అంటే శ్రీశైలం కొండల బగలు కొట్టుకొని ఇక్కడి నుంచి సోమేశ్వరం మీద ప్రవహింపజేసింది. అది భగవంతుడు ఏం చెప్పాడో జరగాల. ఈ మఠం ఏంటో తెలుసా? బ్రహ్మంగారు మఠం దగ్గర తెలుగంగా ప్రాజెక్టు బ్రహ్మంగారు చెప్పాడు కాలజ్ఞానంలో. ఏం చెప్పాడో తెలుసా? కృష్ణమ్మ నా చెంతగా బిరబిరా వచ్చాను అని చెప్పాడు. కొండలు కోనలు పగలగొట్టుకుని వచ్చింది. డాక్టర్ నందమూరి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1985 ఈ ప్రాజెక్టును ఓపెన్ చేశాడు. తర్వాత ఈ నీళ్లు వదిలారు. కానీ కృష్ణమ్మ బ్రహ్మంగారు చెప్పాడు నా చెంతగా బిరబిరా వచ్చాను అన్నాడు. వచ్చేసింది. చూడండి మరి. ఇది బ్రహ్మంగారి మఠం అంటే. వాక్యం అంటే వాక్యమే. బ్రహ్మంగారిని మించిన దైవం లేదు. ఆయనే కృష్ణ పరమాత్ముడు. అందుకే కృష్ణ అనేది ఆయన దగ్గర తెచ్చుకున్నాడు. చూడండి నల్లగా ఉంది చూడండి. తొనికిసలాడుతున్నాయి నీళ్లు. ఇదండి ఆనందం అంటే. చూడండి బ్రహ్మంగారి మఠం వచ్చి చూడండి. ఇవన్నీ కూడా ఎంత ఆనందమో చూడండి. ఇవన్నీ రాయలసీమ ఏరియాకే పూర్మామిళ్ళ బద్వేలి నీళ్లు. ఆనాడు ఎన్టీ రామారావు గారు వీళ్ళందరికీ కూడా నీళ్లు ఇచ్చాడు బ్రహ్మంగారి తరఫున. బ్రహ్మంగారు అంటే ఆయనకు పరమ ఇష్టం. వాళ్ళ అమ్మగారికి కూడా. అందుకే బ్రహ్మంగారి సినిమా తీశాడు. వాళ్ళ అమ్మగారు అనేదంట బ్రహ్మంగారి సినిమా తీరా ఆయన అనేదంట. ఆయన కోరిక తీసుకొని వెళ్ళిపోయాడు. ఒక్కొక్కరు పుట్టిస్తాడండి భగవంతుడు. చూడండి మరి ఎలా ఉందో చూడండి. చూడండి అసలు తొనికిసలాడుతుంది. కృష్ణం వందే జగద్గురం. నమః వాసుదేవాయ నమః. బా మునుగుతావా?